అండి హాయ్. ఈరోజు వచ్చేసి గులాబ్ జామ్ చేయబోతున్నాము. ఎలా చేయాలో చూపిస్తా. ప్యాకెట్ అయితే కట్ చేసి మొత్తం అందులో పోసుకుంటున్నాము. యాలక్కాయలు అయితే చిన్న రోట్లో వేసి దంచుకుంటున్నాము. పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. దీన్ని కాసేపు పక్కకు పెడదాం. ఇప్పుడు చక్కెర పాకం పట్టుకుందాం. ఈ నీళ్ళలో అయితే చక్కెర పాకం పట్టుకుంటాను. ఎలాచి పౌడర్ అయితే ఇందులో వేస్తున్నా. చక్కెర ఎలాచి పౌడర్ వేసి దీన్ని లైట్గా కొద్దిగా పాకం వచ్చే వరకు స్టవ్ మీద వేడి చేసుకుంటా. ఇప్పుడు వీటిని అయితే రౌండ్గా చేసుకుంటున్నాము. అందులో పెట్టు, ప్లేట్లు పెట్టు. ఇలానే వీటిని అన్నీ చేసుకుందాం. ఇప్పుడైతే అన్ని రౌండ్లు చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నూనెలు వేసి ఫ్రై చేద్దాం. ఇదిగోండి, ఇదైతే పాకం అయ్యింది. వీటైతే స్టవ్ పెట్టాను. ఆయిల్ పోసి ఆయిల్ అయితే హీట్ అయింది. అందులో వేసి డీప్ ఫ్రై చేస్తాను. ఇదిగోండి, చిన్న సైజు వేసాను, పెద్ద సైజు అయింది. ఇంకా వాటర్లో వేసి అయితే చక్కెర పాకంలో వేసి చాలా అంటే చాలా పొంగుతాయి. ఒక వాయి అయితే అయిపోయింది. రెండో వాయి కూడా వేసాను. స్టవ్ ఆఫ్ చేయి. స్టవ్ బంద్ చేసి వేడిని తీసుకొని ఈ పాకంలో వేసుకుందాం. పాకంలో వేస్తే చాలా లావుగా అవుతుంది. అది కలర్ అంతా దానికి పట్టుకుంటుంది. చాలా స్వీట్గా ఉంటాయి. ఒక 2 నిమిషాలలో మొత్తం ఉబ్బుతాయి.